హలో అందరికీ. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు గుడిలో దేవుడి దగ్గర నైవేద్యంగా పెట్టే దద్దోజనం రెసిపీని షేర్ చేసుకోబోతున్నానండి. ఎక్కువ కష్టపడకుండా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు చూపిస్తానండి. అలాగే వీడియో చూసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియో చూసే వాళ్ళు ఒక లైక్ చేయండి. లేట్ చేయకుండా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను రండి. ముందుగా ఒక పాత్ర తీసుకొని అందులోకి 1 కప్పు వరకు బియ్యాన్ని వేసుకోవాలి. ఇప్పుడు ఆ బియ్యాన్ని 2-3 సార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలి. ఇప్పుడు ఈ బియ్యంలోకి మనం ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పుల వరకు నీళ్లు వేసుకోవాలి. 1 కప్పు బియ్యానికి 3 కప్పుల నీళ్లు కరెక్ట్గా సరిపోతాయి. ఇక్కడ నేను లేట్ లేకుండా అన్నాన్ని ఉడికించి చూపిస్తున్నానండి. ఈ విధంగా ఉడికించుకున్న అన్నాన్ని ఇప్పుడు గుంటగా ఉన్న గెరిట తీసుకొని ఇలా లైట్గా స్మాష్ చేసుకోవాలి. మరీ ఎక్కువ కాకుండా లైట్గా ఇలా స్మాష్ చేసుకోవాలి. ఈ పెరుగన్నంలోకి కొంచెం కొంచెంగా పలుకు తగులుతూ ఉంటేనే బాగుంటుందండి. ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల వరకు పాలు వేసుకోవాలి. ఒకవేళ మీకు పెరుగన్నం ఎక్కువసేపు కావాలి అనుకుంటే పాలు ఎక్కువగా వేసుకొని పెరుగును తక్కువగా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో 2.5 కప్పు వరకు పెరుగు వేసుకోవాలి. 1 కప్పు బియ్యానికి 2 కప్పుల పాలు, 2.5 కప్పుల పెరుగు సరిపోతుందండి. ఒకవేళ మీకు పెరుగన్నం ఇంకా పలుచగా కావాలి అనుకుంటే పెరుగుని 3 కప్పుల వరకు వేసుకోవచ్చు. ఈ ప్రసాదం సాయంత్రం వరకు పులియకుండా ఉండాలంటే పాలు ఎక్కువ క్వాంటిటీ వేసుకొని పెరుగు క్వాంటిటీని తగ్గించుకుంటే సరిపోతుంది. అంతా కూడా ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి సరిపడా సాల్ట్, అలాగే పచ్చిమిర్చిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఈ క్వాంటిటీకి 5-6 పచ్చిమిర్చీలు సరిపోతాయండి. అంతా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టేసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకోవాలి. ఈ నైవేద్యంలోకి నెయ్యి కానీ పల్లీల నూనె కానీ బాగుంటుందండి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ మిరియాలు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, అలాగే 1 టీ స్పూన్ శనగపప్పు, జీడిపప్పుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు ఆవాలు వేసుకోవాలి. ఆవాలు అలాగే మిరియాలు కొంచెం చూసుకొని వేసుకోవాలి. ఎక్కువగా వేసుకున్నామంటే దద్దోజనం టేస్ట్ వచ్చేసి లైట్గా చేదనిపిస్తుందండి. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ తాలింపు గింజల్ని వేయించుకోవాలి. తాలింపు గింజలు ఇలా లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక ఇప్పుడు ఇందులోకి 1 ఇంచు అల్లం ముక్కని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఈ దద్దోజనంలోకి అల్లం ముక్కలు చాలా బాగుంటాయండి. అలాగే హెల్దీ కూడా. అలాగే 4-5 ఎండుమిరపకాయలు, అలాగే 1 గుప్పెడు కరివేపాకు వేసుకోవాలి. అన్నీ వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత మిరపకాయలు లైట్గా పొంగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 చిటికెడు ఇంగువ వేసుకోవాలి. ఈ ఇంగువ వేసుకోవటం వల్ల దద్దోజనానికి డబల్ టేస్ట్ యాడ్ అవుతుందండి. ఇంగువ వేసి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పెరుగన్నాన్ని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు మనం వేసుకున్న పెరుగన్నంలో తాలింపు గింజలు కలిసే వరకు బాగా కలుపుకోవాలి. ఈ పెరుగన్నాన్ని మళ్ళీ వేడి చేసుకోవాల్సిన అవసరం లేదండి. అంతేనండి, గుడిలో దేవుడి దగ్గర పెట్టే నైవేద్యం రెడీ అయిపోయింది. చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. గంటల తర్వాత కూడా చిక్కబడకుండా ఇదే కన్సిస్టెన్సీలో ఉంటుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి.